ఓకే, కార్డ్ తీస్తున్నాను. మీరు తలుచుకున్నారా మీ వ్యక్తిని? ఎస్, నేను ఫస్ట్ కార్డ్స్ అన్ని తీసి పక్కన పెట్టేస్తాను. దాన్ని నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ మెజిషియన్ వచ్చేసిందండి. ఏరీస్ వాళ్ళది వచ్చేసింది మెజిషియన్. అండ్ ఇది వచ్చేసి మనకి సింహరాశి వాళ్ళు కూడా వచ్చేసారు. ఓకేనా, సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా పెడతాను, ఓకేనా, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా వచ్చేసి 3rd నెంబర్ వాళ్ళు వచ్చేసారు. మిథునం వాళ్ళు కూడా వచ్చారు. మిథునం వాళ్ళు వచ్చారు. ఇంకా కింగ్ ఆఫ్ బాండ్స్ వచ్చింది. నాకు ఇలా అయితేనే కంఫర్ట్గా ఉంటుంది మీకు పెట్టడానికి. ఓకేనా, మీ కార్డ్స్ అన్ని కనబడుతున్నాయి అనుకుంటాను. ఐ థింక్ మేబీ ఇది మీకు చాలా ఈజీగా ఉంది, బాగుంది అనిపిస్తుంది నాకు ఈ లెంత్. మీరు ఓకే అంటే ఇదే కంటిన్యూ చేద్దాము. ఓకే, ఇది కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి చూడండి, మీ డిఎఫ్ కర్కటం రాశి వాళ్ళు వచ్చేసారు. ఎమోషన్స్, ఫ్యామిలీ అండ్ ఎట్లా అంటే కేరింగ్ నేచర్ని కూడా చాలా కేర్ చేసే వ్యక్తి అనమాట. ఓకేనా, ఇంకొక కార్డు తీద్దాము. ఎస్, పార్టీ ఉంది. 3 నెంబర్ మిథునం, కమ్యూనికేషన్, క్యూరియాసిటీ, చురుకుదనం చాలా ఉంటుంది వీళ్ళ దాంట్లో. ఓకేనండి, క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఎప్పుడు కప్పు నిండా ప్రేమతో ఉంటుంది. ఇక్కడ కింగ్ వచ్చారు, క్వీన్ వచ్చారు. ఎందుకు దూరం పెట్టడం, వీళ్ళిద్దరిని ఒక దగ్గరనే పెట్టద్దాం. ఇక్కడ మహారాజు వచ్చేసారు. మహారాజు మనసు నిండా ప్రేమ ఉంది. ఎప్పుడు వాళ్ళని విడిదేయాలని అనిపించదు. డిఎఫ్ని ఇట్లా వచ్చినప్పుడు చాలా